గాజువాక అసెంబ్లీ సమన్వయకర్తగా మిమ్మల్ని నియమించింది పార్టీ. ఎట్లా చూస్తున్నారు ఈ నూతన బాధ్యతని? గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే చేస్తామనేటువంటిది మొదటి నుంచి మా పార్టీ నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు 2014లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పినప్పుడు ఎప్పుడు చెప్పినా నేను మొదటి నుంచి గడిచినటువంటి 2.5 మాసాలుగా ఎప్పుడైతే అనకాపల్లి కొత్త నియోజకవర్గ సమన్వయకర్తను ప్రకటించినప్పుడు కూడా నేను మొదటి నుంచి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి మాట చెప్పాను. రెండోది, మొన్న అనకాపల్లిలో వైఎస్ఆర్ చేతు సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా వేదిక మీద నుంచి కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ ఏ రకంగా ఉపయోగపడతాడు, రేపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎన్నికల నిర్వహణ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఈ అవసరం అయితే పోటీ నేను పక్కన ఉండి నేను ఇచ్చేస్తాను విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే రేపు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. దానికోసం ఒక సైనికుల్లో పనిచేస్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పద్మవ్యూహంలో నేను చిక్కున్నటువంటి నేను అభిమన్యుడు కాదు అర్జునుడి అనేటువంటి మాట చెప్పారు, ఆ అర్జునుడికి సైనికులుగా మేము అందరూ కూడా పనిచేస్తాం అనేటువంటి తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు.